హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో టుడేస్ అప్డేట్ వచ్చేసి ఓడిఐ వరల్డ్ కప్స్ మొదటిగా 1975 నుంచి 2 ఇయర్స్ బ్యాక్ మనకు హార్ట్ బ్రేక్ మిగిలిన 2023 వరకు విన్నర్స్గా నెగ్గిన టీమ్స్ ఏవో అండ్ రన్నర్అప్స్గా మిగిలిన టీమ్స్ అండ్ హోస్ట్ చేసిన కంట్రీస్ ఏవో మాట్లాడుకుందాం. మొదటిగా 1975లో వరల్డ్ కప్ నిర్వహించినప్పుడు వెస్టిండీస్ టీం ఛాంపియన్స్గా నిలిచింది అండ్ రన్నర్అప్స్గా ఆస్ట్రేలియా టీం మిగిలిపోయింది అండ్ దీన్ని హోస్ట్ చేసిన కంట్రీ ఇంగ్లాండ్. అండ్ మళ్ళీ 1979లో కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్గా నిలిచిన వెస్టిండీసే ఇంకోసారి గెలిచింది. సో ఈసారి రన్నర్అప్స్గా ఇంగ్లాండ్ టీం అండ్ దీన్ని హోస్ట్ చేసింది ఈసారి కూడా ఇంగ్లాండే. అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ 2 times ఛాంపియన్స్గా నిలిచిన వెస్టిండీస్ టీం అన్స్టాపబుల్లా మారిపోయింది. అండ్ నెక్స్ట్ 1983 మన ఇండియాకు ఫస్ట్ వరల్డ్ కప్ వచ్చిన ఇయర్. సో ఆ ఇయర్ రన్నర్అప్స్గా నిలిచిన టీం వెస్టిండీస్. సో అప్పుడు హోస్ట్ చేసిన కంట్రీ ఇంగ్లాండ్. అండ్ నెక్స్ట్ 1987లో ఆస్ట్రేలియా టీం విన్నర్స్గా నిలిచింది అండ్ రన్నర్అప్స్గా ఇంగ్లాండ్ టీం. అండ్ ఈ వరల్డ్ కప్ని హోస్ట్ చేసిన కంట్రీస్ ఇండియా మరియు పాకిస్తాన్. నెక్స్ట్ 1992లో ఛాంపియన్స్గా నిలిచిన టీం పాకిస్తాన్ అండ్ రన్నర్అప్స్గా ఇంగ్లాండ్ అండ్ దీన్ని హోస్ట్ చేసిన కంట్రీస్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. నెక్స్ట్ 1996లో శ్రీలంకన్ టీం ఛాంపియన్స్గా నిలిచింది అండ్ రన్నర్అప్స్గా ఆస్ట్రేలియా టీం అండ్ దీన్ని హోస్ట్ చేసిన కంట్రీస్ ఇండియా, పాకిస్తాన్ మరియు శ్రీలంక. నెక్స్ట్ 1999లో ఇంకొకసారి ఆస్ట్రేలియా టీం ఛాంపియన్స్గా నిలిచింది అండ్ రన్నర్అప్స్గా పాకిస్తాన్ అండ్ దీన్ని హోస్ట్ చేసిన కంట్రీస్ ఇంగ్లాండ్లో కొన్ని మ్యాచెస్ అండ్ సమ్ మ్యాచెస్ స్కాట్లాండ్లో, ఇంకా ఐర్లాండ్ అండ్ నెదర్లాండ్ వేల్స్లో కొన్ని మ్యాచెస్ జరిగాయి. అండ్ 2003లో ఇంకొకసారి ఆస్ట్రేలియా టీమే ఛాంపియన్స్గా నిలిచింది అండ్ ఈసారి మన టీమిండియా రన్నర్అప్స్గా మిగిలిపోయింది అండ్ దీన్ని హోస్ట్ చేసిన కంట్రీస్ సౌత్ ఆఫ్రికాలో కొన్ని మ్యాచెస్ అండ్ జింబాబ్వే, కెన్యాలో కొన్ని మ్యాచెస్ జరిగాయి. నెక్స్ట్ 2007లో ఇంకొకసారి ఆస్ట్రేలియా టీమే గెలిచింది. సో ఈసారి రన్నర్అప్స్గా శ్రీలంక టీం అండ్ దీన్ని హోస్ట్ చేసిన కంట్రీ వెస్టిండీస్. అండ్ 2011లో మన టీమిండియా సెకండ్ టైం ఛాంపియన్స్గా నిలిచింది. రన్నర్అప్స్గా శ్రీలంక టీం మిగిలిపోయింది అండ్ దీన్ని హోస్ట్ చేసిన కంట్రీస్ మన టీమిండియా అండ్ బంగ్లాదేశ్. ఇంకొన్ని మ్యాచెస్ శ్రీలంకలో జరిగాయి. అండ్ 2015లో 4th టైం ఆస్ట్రేలియా టీమే ఛాంపియన్స్గా నిలిచింది అండ్ ఈసారి రన్నర్అప్స్గా న్యూజిలాండ్ టీం మిగిలిపోయింది అండ్ దీన్ని హోస్ట్ చేసింది కూడా న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. అండ్ 2019లో క్రికెట్ పుట్టిన దేశం ఇంగ్లాండ్ ఛాంపియన్స్గా నిలిచింది అండ్ ఈసారి న్యూజిలాండ్ టీం రన్నర్అప్స్గా మిగిలింది అండ్ దీన్ని హోస్ట్ చేసింది ఇంగ్లాండ్. అండ్ నెక్స్ట్ మనందరికీ గుర్తుండిపోయే ఇయర్ 2023. సో ఈసారి అయితే ఆస్ట్రేలియా టీం గెలిచింది అండ్ ఈసారి రన్నర్అప్గా మిగిలిన టీం మన ఇండియా. సో దీన్ని హోస్ట్ చేసిన కంట్రీ కూడా మన ఇండియానే. సో 2023లో అయితే మనం అన్ని మ్యాచెస్ గెలిచి ఓన్లీ ఆ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాం. సో ఇదైతే ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. సో ఇది ఫ్రెండ్స్ 1975 నుంచి 2023 వరల్డ్ కప్ వరకు గెలిచిన టీమ్స్ అండ్ రన్నర్అప్స్గా మిగిలిన టీమ్స్ అండ్ దీన్ని హోస్ట్ చేసిన కంట్రీస్ ఏవో. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.